మీకు తెలుసా, కాంతి ఎక్కడ ఉంటే అక్కడ నీడ ఉండటం సహజం. కానీ ఎటువంటి ఆధారం లేకుండా, అస్సలు ఏ వస్తువు అడ్డు లేకుండా ఒక నీడ 1000 ఏళ్లుగా ఒకే చోట స్థిరంగా ఉంటే, మీరు విన్నది నిజమే. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం వెళ్తే మీకు ఒక అద్భుతం కనిపిస్తుంది. గర్భాలయంలోని శివలింగంపై ఒక నల్లటి నీడ నిరంతరం కనిపిస్తూనే ఉంటుంది. నిజానికి ఆ నీడ దేనిది? అక్కడ ఏ స్తంభం అడ్డులేదు, ఎవరూ నిలబడలేదు. మరి ఆ నీడ ఎక్కడి నుండి వస్తోంది? అది కేవలం దైవశక్తి అని సరిపెట్టుకుందామా? లేక మన పూర్వీకులు ఈ ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన సైన్సా? 99% మందికి తెలియని ఈ రహస్యం గురించి తెలిస్తే మీరు మన ప్రాచీన ఇంజనీర్ల తెలివితేటలకు ఆశ్చర్యపోతారు. చివరి వరకు చూడండి. చాలామంది అనుకుంటారు, పాతకాలం గుడులు అంటే కేవలం భక్తి పూజలు మాత్రమే అని. కాని దీని వెనుక ఉన్న ఇంజనీరింగ్ను పరిశీలిస్తే ఛాయా సోమేశ్వరాలయం ఒక అద్భుతమైన ఆప్టికల్, వైజ్ఞానిక క్షేత్రం. సుమారు 11వ శతాబ్దంలో కుందూరు చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. మీరు గమనిస్తే ఈ గుడిలో శివలింగం ముందు ఎటువంటి స్తంభం ఉండదు. కాని సరిగ్గా శివలింగం మీద ఒక స్తంభంలాంటి నీడ కనిపిస్తుంది. సూర్యుడు తూర్పున ఉన్నా, పడమర ఉన్నా, ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ నీడ ఒక్క అంగుళం కూడా కదలదు. అది ఎలా సాధ్యం? దీని వెనుక ఉన్న యాక్యురసీ తెలిస్తే మీరు నిజంగా షాకవుతారు. కొన్నాళ్ల క్రితం కొంతమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ మిస్టరీని ఛేదించటానికి వెళ్లారు. వాళ్లు మొదటి ఏమనుకున్నారంటే, గర్భాలయం బయట ఉన్న ఏదో ఒక స్తంభం వల్ల ఈ నీడ పడుతోంది అని. కాని వాళ్లు లెక్కలు వేసి చూస్తే అసలు బయట ఉన్న ఏ స్తంభం కూడా ఆ శివలింగానికి సరళ రేఖలో లేదు. అప్పుడు వాళ్ళు ఒక షాకింగ్ విషయాన్ని గమనించారు. ఇది ఫిజిక్స్లోని లైట్ డిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. గుడి బయట ఉన్న 8 స్తంభాల నుండి వచ్చే కాంతిని గర్భాలయం ద్వారం వద్ద ఉండే రాతి గోడలు ఒక ప్రత్యేకమైన కోణంలో రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే బయట ఉన్న కాంతి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక షాడోలా ఫామవుతుంది. ఆ స్తంభాల ప్లేస్మెంట్లో 1 మిల్లీమీటర్ తేడా ఉన్నా ఆ నీడ రాదు. 1000 ఏళ్ల క్రితం ఎటువంటి కంప్యూటర్లు లేకుండా ఆ ఇంజనీర్లు ఇది ఎలా లెక్కకట్టారు? ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, మన పూర్వీకుల దగ్గర ఉన్న హై టెక్నాలజీకి ఒక నిదర్శనం. ఈరోజు మనం వాడుతున్న ఫైబర్ ఆప్టిక్స్ గానీ, లేజర్ టెక్నాలజీ గానీ కాంతిని ఒక నిర్దేశిత మార్గంలో పంపడంపైనే ఆధారపడి ఉన్నాయి. 1000 ఏళ్ల క్రితమే ఎటువంటి పరికరాలు లేకుండా మన శిల్పులు ఎలా చేయగలిగారు? మన మోడ్రన్ సైన్స్ మన పురాతన ఆలయాల్లో ఇప్పటికే ఉంది. మన పూర్వీకులు సైన్స్ని, భక్తిని కలిపి ఒక విజ్ఞాన భాండాగారాన్ని నిర్మించారు. నీ కళ్లకు కనిపించేది నిజం కాకపోవచ్చు, ఆ రహస్యాన్ని వెతికినప్పుడే జ్ఞానం లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే దైవభూమిని సబ్స్క్రైబ్ చేయండి. ఆ నీడ వెనుక ఉన్నది భౌతిక శాస్త్రమా లేక మరో శక్తా? కామెంట్స్లో తెలపండి. అంతవరకు సెలవు.